నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం రమాకాంత్ ఫంక్షన్ హాల్ యందు ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహంగా ఉన్నారని, పెన్షన్తో పాటు తులం బంగారం, రుణమాఫీ ఇస్తామని అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేశారని, కేసీఆర్ బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి మంచి స్పందన లభిస్తోందని, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డికి అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఇచ్చిన హామీ అమలు చేయకుండా మళ్ళీ సిగ్గు లేకుండా పార్లమెంట్ ఎలక్షన్లో ఓటేమని వస్తా ఉన్నారు. మీకు మనవి చేస్తున్నా, ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు ఏమని వచ్చిన కాంగ్రెస్ బ్యాగులను నిలదీసరిగా గట్టిగా మీరు మాకు ఇచ్చే హామీ ఇచ్చినటువంటి 4,000 పెన్షన్ ఇవ్వండి, తులం బంగారం ఇవ్వండి, రైతు బంధు 15,000 ఇవ్వండి, అవన్నీ ఇస్తేనే ఓట్లు ఇస్తాం. లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి వేస్తున్నాయి వేయండి. మీరు దయచేసి అలా చేస్తేనే మన గుణం వస్తుంది. కాబట్టి నేను చెప్తున్న మీ అందరూ కూడా అదే కాకుండా మీరు దయచేసి ఆలోచించారు. విషయం ఏంటంటే, నేను బాన్స్వాడ ఎమ్మెల్యే చేసినాను. బాన్స్వాడ ఎమ్మెల్యే చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్ 45, అదేనా డిస్ట్రిబ్యూటర్ 45 ఆ కెనాల్లో, అదే కాకుండా నిజాం సాగర్ మెయిన్ కెనాల్లో సిమెంట్ లైనింగ్ చేయించి 550 కోట్లు ఖర్చు పెట్టి సిమెంట్ లైనింగ్ చేసి ఈ ప్రాంతం నీళ్ళ తీసుకెళ్తున్నారు. దయచేసి ఆలోచించాలి. ఒక 5 సంవత్సరాలు ఉన్న బాన్స్వాడలో, 5 సంవత్సరాల బాన్స్వాడలో డబల్ రోడ్డు చేసిన, కెనాల్ బాగా చేయించిన, మెయిన్ కెనాల్ బాగా చేయించిన, డిస్ట్రిబ్యూటర్ బాగా చేయించిన, మంచిగా 2 బ్రిడ్జ్లు కట్టించున్నాను. 1 కాదు 2 కాదు, 5 ఏళ్ల కాలంలో ఇప్పటికే డెవలప్ చేస్తున్నాం. మరి అదే సుదర్శన్ రెడ్డి గతంలో 5 ఏళ్ళ మంత్రి అయ్యాడు. ఎందుకు ఈ ప్రాంతం డెవలప్ చేయలేదు? ఓన్లీ ఆయన దృష్టి అంతా ఎవడు తెల్లబడి వేసుకున్నాడు, ఎవడు కారు కొనుక్కున్నాడు, ఎవడు మంచిగా కట్టుకున్నాడు, వారిని ఈర్ష తప్ప తాను ఒక్కడే బాగుపడాలా, ఇతరులు బాగుపడద్దు, అందరు పిచ్చగాళ్ళగా ఉండాలా, నేను ఒక్కడే దొరలాగా ఉండాలనుకున్న వ్యక్తి దురదృష్టం. ఈ ప్రాంతంలో గరీబ్ వాళ్ళ చూసే వ్యక్తి ఓడిపోవడం, గరీబ్ వాళ్ళ దూరంగా ఉంచే వ్యక్తి ఎమ్మెల్యే గెలవడం చాలా దురదృష్టం. నేను చెప్తున్న ఆ వ్యక్తి కూడా సుదర్శన్ రెడ్డి, విజయస్వరూపం చెప్తున్నాను. సుదర్శన్ రెడ్డి అనే వ్యక్తి 5 ఏళ్ల కిందట జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో ఏం చేసినట్టు తెలుసు. కవితమ్మను ఓడగొట్టడానికి ఈ వ్యక్తి, మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్లమెంటరీ క్యాండిడేట్ జీవన్ రెడ్డి ఇద్దరు కలిసి, వాళ్ళ ఇద్దరు స్నేహితుడు డి శ్రీనివాస్ కొడుకే అరవింద్, బీజేపీ అభ్యర్థి అరవింద్కి ఓటు చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరు కాలని పరిశీలిస్తున్నారు. ఈ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటారు, సెక్యులర్ అని చెప్పుకుంటారు. వీళ్ళు ఈ ఇద్దరు సెక్యులర్ లేనటువంటి వ్యక్తులు గత 5 ఏళ్ల క్రిందట కవితను ఓడగొట్టడానికి భారతీయ జనతా పార్టీ ఓటు చేసిన వ్యక్తులు ఈ వ్యక్తులు కాదని అడుగుతున్నాడు. తెలుసా మీకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లు మొత్తం బీజేపీ చేయించి మరి అరవింద్ గెలిచిన వ్యక్తులు వీళ్ళు. ఇలా చెప్తున్నా మీ అందరికీ. ఈ రోజు కూడా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.